ఇక్కడ మన పార్టీ అధికారులు వచ్చేసారు. దయచేసి మన కార్యకర్తలు సహకరిస్తారు అన్న. మీడియా వాళ్ళు తప్ప ముందు పోలీస్ మిత్రులు మాకు సహకరించాలి. పోలీస్ మిత్రులు రోడ్ల మీద ఎక్కడున్నా సరే క్లియర్ చేయాలి ప్లీజ్. ఇక్కడ కొద్దిగా క్లియర్ చేయాలి. పోలీస్ మిత్రులు ఎవరైనా మనల్ని కూడా స్వచ్ఛందంగా ఎంకికి జరగండి. ఈ కార్యక్రమం ప్రశాంతంగా కావాలంటే మన వాళ్ళందరూ ఎంకికి జరగాలి. అందరూ గుర్తుపెట్టేది శ్రీనివాస్ గౌడ్ అన్న, కేటీఆర్ గారు ఈ టెంట్ లో ఉంటారు. ఈ టెంట్ లో ఉంటారు. వాళ్ళు మాట్లాడు. మన నాయకుడు మన బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సహకరిస్తే మన నాయకుడు మాట్లాడతారు. నాయకుడు మాట్లాడాలంటే కూర్చోండి, అందరూ సహకరించండి. వద్దు అనుకుంటే వదిలిపెట్టండి. మీరు గోల చేసే కాదు. ఫ్రంట్ సైడ్ మీడియా తప్ప ఎవరు ఉండకూడదు. దయచేసి ముందు సైడ్ మీడియా తప్ప ఎవరు ఉండకూడదు. ఏ పార్టీ కార్యకర్త వద్దు. బ్రదర్ అందరూ సహకరించండి. దయచేసి కార్యకర్తలందరూ దయచేసి సహకరించాలి. దయచేసి మీరు సహకరించాలి, లేకపోతే ఈ ప్రోగ్రాం కాదు. దయచేసి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. దయచేసి కొంచెం సమయాన్ని పాటించండి. ముందు అసలు ఎవరు మీడియా వాళ్ళకి ముందు ఎవరు ఉండకండి, అక్కడ నిలబడద్దు. దయచేసి లేకుంటే మీరు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. దయచేసి అక్కడ కూర్చోవాలని చెప్తున్నా. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవాలని చెప్తున్నాను. దయచేసి కూర్చోండి సార్. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. సార్ ఒక్కసారి మన కార్యకర్తలందరూ సమయాన్ని పాటించండి. దయచేసి ఎక్కేదారండి తమ్ముడు. కొంచెం మీరు దూరం జరుగుతే ఆడ ప్లేస్ వస్తాయి కదా. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చుంటే మనం ఇంకా చాలాసేపు ఉన్నాము. వాళ్ళు బాధితులను తీసుకురాకుండా డ్రామా చేస్తారు. ఎక్కడ దాచి పెడతారు, ఎంతసేపు దాచి పెడతారు చూద్దాం. ఎంతసేపు డ్రామా చేస్తారు. అధికార పక్షానికి డైరెక్ట్ గా
తుమ్ము కాస్తూ పోలీసు వ్యవస్థకే కొంతమంది చెడ్డ పేరు చేస్తున్నారు. ఈ వేధింపులు ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వేధింపులు, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే దోపిడీ జరుగుతూ ఉంది, పట్టపగలే అరాచకం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని అంతా బంధించాలంటే అందరూ సమ్మేళనం పాటించాలి, అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్కటై ఎదురు తిరగాలి. తమిళనాడులో, అంతకుముందు శ్రీలంకలో, నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది, దగ్గరలోనే ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి, కూర్చోండి. కనుక అందరూ వాళ్ళు చూద్దాం, ఇంకా 10 నిమిషాలు చూద్దాం, ఆర్టీఓ సంగతి చూద్దాం. కలెక్టర్ గాని, ఆర్టీఓ గాని, ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్న ఆలోచన చేస్తాం. అర్ధగంట లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమాలు ప్రకటిస్తాం, మేమే మీ సంగతి చూస్తాం, ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఎంతమంది కొమ్ము కాస్తారో చూస్తాం. ఆర్టీఓ ఎందుకు తీసుకుపోతాడు? ఏం జాగీర్? ఆర్టీఓ గాని ఇక్కడ లోకల్ సిఐ డిఎస్పీ గాని ఏం చేస్తున్నట్ల ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా లేదా? ఏం దౌర్జన్యం ఇది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? వేరే రాజ్యాంగం ఉందా? ఏం అరాచకం ఇది? ఒక చిన్న పసికులను చంపడమే కాకుండా బాధితులను కొమ్ములు వేస్తూ వాళ్ళను పరిణామ దాకా పంపించి రాజ్య మర్యాదలు చేసి ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అట్టుడుతా ఉంటే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా ఇన్ని నిబంధనల కేటీఆర్ గారు వస్తున్నాడు కదా భయమా? కేటీఆర్ గారు వస్తున్నా అంటే నువ్వు బాధ్యతలు తీసుకుపోయి దాచిపెడితే మరి మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ వస్తాం. మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చి బాధిత కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి మా ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల పక్షాలు నిలబడి ఇక్కడ ఏం జరిగిందో మేము నిజ నిర్ధారణగా మేము తెలుసుకుంటాం. కనుక ఎవరు కూడా ఆవేశపడకుండా మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మా బహుజన నాయకులు అందరూ ఉన్నారు, దయచేసి అందరు కూడా తోసులాడకుండా కూర్చోవలసిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే అలా ఒక నిమిషం ఆగండి. సరే, బాధితులు అలా ఒక నిమిషం, బాధితులను బాధితులు ఎస్సీ కమిషన్ వాళ్ళు వచ్చిరంటే అక్కడికి తీసుకెళ్లారు. మా జేఏసీ నాయకులు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు బాధితుల వెంబడే ఉన్నారన్న. వాళ్ళు వాళ్ళ పక్షాన వాళ్ళెంబడే ఉన్నారు. మీరు అన్నది కరెక్టే. పాలక వర్గం ఏదైనా చేస్తారనే భయంతో మేము దాదాపు ఒక 4 రోజుల నుంచి ఆ బాధితుల పక్షాన మా అధినాయకుడు విశారదన్ మహారాజు చెప్పినట్టుగా బాధితుల పక్షాన ఉండి మేము కాపాడుకుంటా వస్తా ఉన్నాం. మీరు అలాంటి అపోహలు ఎవరూ దాచిపెట్టలేదు. మేము ఖచ్చితంగా మా బీసీఎస్సీ ఎస్టీ నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళ పక్షాన. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడాల్సింది లేదు. వాళ్ళ హాస్పిటల్ నుంచి చిన్న చెకప్ ఉంటే అట్లా పోయి తీసుకొని వస్తున్నారు. మేము వాళ్ళతో కోఆర్డినేషన్ లో ఉంటున్నాం. దయచేసి ఇక్కడ అందరూ సహకరించాలి. చాలా మంది వచ్చారు నాయకులు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మీరు అందరూ సహకరిస్తే ఈ ప్రోగ్రాం మంచిగా జరుగుతుందని మీరందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నా. కాబట్టి మీరందరూ కొంత సమయం పాటించండి. బాధితుల దగ్గర జేఏసీ నాయకులు ఉన్నారు, బిఎస్పీ నాయకులు ఉన్నారు, ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, అనసినా మనతోనే ఉన్నారు. బాధితులు వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంటే రూమ్ కాడికి పోయారు, రూమ్ దగ్గర నుంచి వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆడియో గారితో లేరు, ఇప్పుడే ఫోన్ చేసినా తీసుకొని వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి కొంచెం కూర్చోబెట్టండి అన్న ప్లీజ్, వెనక కొంచెం తోచుకోవద్దు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కొద్దిగా వెనక్కి జరగండి. బీఆర్ఎస్ సైనికులంతా దయచేసి కోఆపరేట్ చేయాలని వాళ్ళ చేతులైతే చూడుతున్నారు. కొద్దిగా వెనక్కి జరగండి తమ్ముళ్ళు, కొద్దిగా వెనక్కి మీడియాకి అవకాశం ఇవ్వండి. రైట్ లెఫ్ట్ ముందర కొద్దిగా వెనక్కి జరగండి దయచేసి. భీమా కొద్దిగా వెనక్కి జరుగు, కొద్దిగా శంకర్ కొద్దిగా వెనక్కి జరిపి, బిడ్డ కొద్దిగా వెనక్కి జరిపియండి. ఇవాళ కుమ్మెర మల్లన్న జాతరలో బడుగు బలహీన వర్గాలు బహుజన బిడ్డ తన మొక్కులు చెల్లించుకుందామని మొక్కు కూర్చోండి
కూర్చుంటే కూర్చోండి కొద్దిగా దయచేసి ప్లీజ్.